ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ రక్షణ సహాయము మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు అయా. మాకు మంచి నిద్ర దయచేసినందుకు వందనాలు అయా. మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని చూడాలని అనేకులు అనుకున్నప్పటికీ వారికి లేని ధన్యత, భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేసి సజీవులుగా ఈ ఉదయాన మమ్మల్ని నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతి, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని కీర్తనల గ్రంథము 19వ కీర్తన 14వ వచనం ద్వారా భక్తుడు అయా కీర్తిస్తూ ఉన్న రీతిగా ఈ ఉదయకాలంలో తండ్రి మేమందరము కూడా మీ పాద సన్నిధిని చేరి ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజున మా నోటి నుంచి వచ్చు మాటలు, మా హృదయంలోని ఆలోచన చేస్తున్న ఆ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉండడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి. అయ్యా, నీవు మా ఆశ్రయ దుర్గముగా ఉంటుండగా, నీవు మా విమోచకుడిగా ఉంటుండగా నాయన, ఈ లోకాన్ని మెప్పించేవారిగా మేము ఉండకుండా మిమ్మల్ని మెప్పించేవారిగా మా మాటలు ఉండడానికి సహాయము దయచేయండి. మా హృదయములోని తలంపులు సహితం మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. ఆ తలంపులు కూడా తండ్రి మీ దృష్టికి అంగీకారంగా ఉండడానికే కృప చూపించమని, మీకు విరోధముగా, మీకు ఆయాసకరంగా, మీ నామాన్ని అవమానపరిచే విధంగా ఈ రోజున మా ద్వారా ఏ కార్యము జరగకుండా మాకు సహాయం అనుగ్రహించమని, జ్ఞానాన్ని ఇవ్వమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలాన్నే లేవగానే ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము అయ్యా. పేరు పేరున వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు ఉదయాన ఏ సమస్యతో, ఏ బలహీనతతో, ఎటువంటి ఆలోచనతో మీ చెంతకొచ్చారో నాయనా, అయ్యా వాటన్నిటి విషయాల్లో బిడ్డలకు మీ కృపను కుమ్మరించండి తండ్రి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్ని విషయాల్లోనూ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా ప్రతి విషయంలో మీరే తోడై ఉండి నడిపించండి తండ్రి. ఆగిపోకుండా ముందుకు సాగిపోయే విధంగా కృప చూపించండి. జ్ఞానముతో, బలముతో, వివేచనతో వారిని నింపండి తండ్రి నాయన. అదేవిధంగా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. వాహనములను మీకు అప్పగిస్తూ ఉన్నాము నాయన. ప్రతి ఒక్కరూ కూడా క్షేమముగా ప్రయాణించుటకు కృప దయచేయండి. ఏ బిడ్డకు ఏ అపాయం, ఏ ప్రమాదము దరికి రాకుండా కాపాడండి నాయన. సురక్షితంగా వారి ప్రాంతాలను, వారి గమ్యస్థానాలను మీరే చార్చమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, ఈ రోజున ఎవరికి ఏ లేమి, ఏ లోటు, ఏ బలహీనత, ఏ బాధ లేకుండా అయా ప్రతి ఒక్కరికి సమృద్ధైన భోజనం, సమృద్ధైన ఆహారం, సంపూర్ణ విడుదలను, అన్ని విషయాల్లో అభివృద్ధిని మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయనా, హాస్పిటల్స్కి వెళ్తూ ఉండగానైనా సహాయం దయచేయండి. వారి యొక్క ఆ రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటిలోనూ తండ్రి మీరు తోడై ఉండండి. అనుకూలంగా ఆ రిపోర్ట్స్ను మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున ప్రశాంతమైన, సమాధానకరమైన, నెమ్మదికరమైన జీవితాలు దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు ఎవ్వరూ కలిగి లేకుండా సమాధానంగా, ప్రశాంతముగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ప్రేమ కలిగి, క్షమాగుణము కలిగి,
తగ్గింపు జీవితము కలిగి ఉండుటకు కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, అపవాది కాడిలో ఎవరు చిక్కుబడకుండా, ఎవరు కూడా పాపము వైపు మరలకుండా, ఆకర్షింపబడకుండా సాక్ష్యము కలిగి జీవించులాగున వాక్య జ్ఞానం దయచేయండి తండ్రి. అయా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని అయా అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అయా, మేము కూడా నోరు తెరిచి ఒక్కరికైనా మీ యొక్క బలమైన వాక్యమును ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మేము పాలిభాగస్తులు ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.